దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఎంతమంది ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానాలు ఉంటున్నారు? ఈవినింగ్ లైవ్ అటెండ్ అవుతున్నారు? దేవుడు మనందరినీ ప్రేమించి ప్రతి దినము ఆయన మాటలు వినడానికి, ఎంతమంది ఈ యొక్క మాటలు వినలేక అసలు దేవుని ఆరాధించలేని స్థితిలో ప్రపంచంలో, దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నారండి. మనకిచ్చిన ఉచితమైన కృప, దేవుని ప్రేమించి దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆత్మీకంగా లోతైన అనుభవంలో నడిపించడానికి ఆయన కృప చూపుతూ మనం నిలబెడుతున్న దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయం మీరందరూ కూడా దేవుని సన్నిధిని అనుభవించాలి. వ్యక్తిగత ప్రార్థన, బైబిల్ స్టడీ 5 to 6 రోజు నేను మీకు వాక్యం చెప్తున్నా, ప్రార్థన చేస్తున్నా. ఎంతమంది బిడ్డలు వింటున్నారండి? ఎందుకు నేను ఎంత రిక్వెస్ట్ చేస్తున్నానో తెలుసా? మనందరము క్రీస్తులో ఐశ్వర్యం, అంటే ఐశ్వర్యం అంటే డబ్బు కాదు, వాక్యములో, ఆత్మీయతలో భాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలి. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉంటే ఇదే రక్షణ దినం. యేసుని మీ హృదయంలో చేర్చుకున్నానా? దేవుడు మీకు దేవుడిగా ఉండి నీ పాపాలు క్షమించబడి నీకు నిత్య జీవం పరలోకం ఇస్తాడు. నేను నిత్యత్వంలోకి చేరుస్తాడు. ఈ లోకంలో కూడా ఆయన నీకు అన్నీ ఉంటాడు. మా కష్టాలు, బాధలు ఉన్నాయని ఎవరైనా అంటున్నారా? ఆత్మీకంగా పడిపోయారా? దిగజారిపోయిన స్థితిలో ఉన్నారా? దేవుడు ఎంత నమ్మదగిన వాడండి. దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు. నీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు, నిన్ను నిలబెడతాడు. ఆయన కృప వెంబడి కృపని నీకు చూపుతాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ముఖ్యంగా ఈ ఉదయకాలం మీరందరూ ఎదురు చూస్తున్నారు. దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడబోతున్నాడు. చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 11వ వచనం. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు, వారి రాజులు జయోత్సాహంతో రెప్పింపబడినట్లు, నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. దేవుని బిడ్డలారా, దేవుడట యెషయా గ్రంథం 60వ అధ్యాయం అంటే బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలుకి, యెరూషలేముకి, సియోనికి అనేక రకాల వాగ్దానాలు, యాకోబుకి, అబ్రహాంకి. ఇప్పుడు అవన్నీ మనకే. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. జనముల భాగ్యం, వారి రాజుల యొక్క నీ యొద్దకు వారు తేబడినట్లు, విజయోత్సాహముతో నీ ద్వారములు తెరవబడి. దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఓపెన్ చేశాడంటే ఆ బ్లెస్సింగ్ వేరుగా ఉంటుంది. భాగ్యం అంటే డబ్బే కాదండి. నేను ముందు చెప్పాను కదా, ఆత్మ సంబంధమైనది, మనం నింపబడే అనుభవము. దాంతోపాటు జనముల ఐశ్వర్యం, భాగ్యం, డబ్బు, ఆ యొక్క పేరు, ప్రఖ్యాతులు అన్నీ ఇచ్చే దేవుడు అండి. దావీదుని ఎవరు హెచ్చించారు? దావీదు ఎవరిని లేపారు? దేవుడే కదా. దావీదుకి లోబడేటట్టు చేశాడు కదా అన్ని. అంటే దేవుడు శత్రువు లేచిన దావీదుకు తోడై ఉండి జయమిచ్చాడా లేదా? వారి రాజులు జయోత్సాహంతో నీ దగ్గరకు వస్తారు. జనుల భాగ్యము నీ దగ్గరకు వస్తుంది. ఈరోజు దేవుడు నీ తలుపులు తెరవబడి ఉంటాయి. ఆమేన్. ఈరోజు ధైర్యం తెచ్చుకో నా ప్రియ సహోదరి, సహోదరుడా. ఒకవేళ ఆత్మీకంగా డౌన్ ఉన్నా, ఆత్మ సంబంధమైన భాగ్యంతో దేవుడు నేను నింపబోతున్నాడు. ఆరోగ్యపరంగా నువ్వు డౌన్ ఉన్నా, ఆరోగ్యంగా, సౌఖ్యంగా, భాగ్యంగా, ఇహలోక పరంగా జనముల ఐశ్వర్యం, జనముల భాగ్యం. భాగ్యం అంటే డబ్బు అండి. దేవుడు అంటే మనం డబ్బు కోసమే మాట్లాడడం కాదు. ముందు మన స్పిరిచువల్ మూమెంట్, మన స్పిరిచువల్ లెవెల్స్. ప్రియుడని ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉంటానని ఎలా అన్నాడో, ఈరోజు వాగ్దానం ఏంటంటే మనం స్పిరిట్లో ప్రభుతో వ్యక్తిగతంగా గడుపుతున్నప్పుడు దేవుడు మౌనంగా ఉండడు. మన స్పిరిచువల్ లెవెల్ గొప్పగా చేస్తాడు. అనేక ఆత్మీయ ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. అంతేకాక ఉన్నతమైనటువంటి భాగ్యవంతులుగా విజయోత్సాహకరమైన జీవితం నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ తలుపులు తెరవబడి ఉంటాయి. ధైర్యంగా ఉండు నా ప్రియ సహోదరి, సహోదరుడా. ఈరోజు నువ్వు ఉన్న స్థితి ఎప్పటికీ ఉండదు. ఈరోజు మీరు పడుతున్నది ఎప్పటికీ ఉండదు. మిమ్మల్ని భాగ్యవంతులుగాను విజయోత్సాహంతో నడిపింపబడే వారు దేవుడు చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఈరోజు వాగ్దానం, భాగ్యమును, విజయోత్సాహము నేను నీకు అనుగ్రహించేదను. దేవుడు మనందరి విషయాల్లో సమస్తమునిచ్చే దేవుడు ఆయన. అంటే వారు రాజులు వస్తారు విజయోత్సాహంతో, ఆ జనుల భాగ్యం వస్తుంది. అంటే అంత విజయమే నీకు భాగ్యమును, విజయోత్సాహమును అనుగ్రహించదను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరందరూ ధైర్యం తెచ్చుకొని బాగా వాక్యం ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుని హత్తుకోండి. ప్రభుకు నమ్మకంగా ఉండండి. పరిశుద్ధాత్మను పొందండి. ప్రార్థనలలో గడపండి. అంతేకాక ఈరోజు దైవజనుడు పాస్టర్ ప్రవీణ్ గారు బర్త్డే. మీ ప్రేయర్లో ఆయనని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఆయనని ఈ సంవత్సరాలంతా కాపాడి కృప చూపిన గొప్ప దేవునికి మహిమ. నూతన సంవత్సరాలు అడుగు పెడుతుండగా ప్రభు కోసం ఒక
బలమైనటువంటి ప్రార్థన యోధుడిగా, సాధనంగా, అభిషక్తుడిగా, ఆత్మీయుడిగా మునుపటి కంటే కూడా మంచి దర్శనముతో, దేవుని మాటతో నింపబడి, శక్తితో నింపబడి, ప్రభు కొరకు బలమైనటువంటి ఒక శక్తి కలిగిన ఆయుధంగా దేవుడు వాడుకున్నట్లు మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేనో, ఎవరిది బర్త్డేనో మీ అందరికీ కూడా విషెస్ తెలియజేస్తూ, మీ ప్రేమపూర్వకమైన సలహాలు, మీ ప్రార్థనలు, మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి సపోర్ట్ మాకు ఉంటే చాలు. ఇంకా మేము అనేక ఆటంకాలను దాటి ముందుకెళ్తాం. కాబట్టి వాగ్దానాలన్నీ దేవుడు మనకిస్తుండగా ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి, ప్రభుతో గడపండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్నవారికి స్వస్థత, విడుదల, ఇబ్బందుల్లో ఉన్నవారికి, మరణకరమైన స్థితిలో ఉన్నవారికి, నానావిధ బాధల్లో ఉన్నవారికి, అప్పుల్లో ఉన్నవారికి, ఆర్థిక సమస్యల్లో ఉన్నవారికి, కుటుంబ పోరాటాల్లో ఉన్నవారికి, కృంగిన వారికి, నలిగిన వారికి, నాయన అనేక రీతిలుగా బాధింపబడిన వారికి, నెమ్మది లేని వారికి, గర్భము లేని వారికి, కోర్టుకేస్తున్న వారికి, ప్రభా తండ్రి భూ సంబంధమైన తగాదాలతో ఉన్న వారికి, అంతేకాక మా డబ్బు తీసుకొని డబ్బు చిక్కుబడిన వారికి విడుదల కలుగును గాక యేసునామములో. ఎవరి కష్ట దుఃఖ సమయాలున్న అద్భుతం చేసి వారిని ఆశీర్వదించండి. మానసిక, శారీరక, కుటుంబపరమైన ప్రతి ఆశీర్వాదాన్ని మేము ప్రకటిస్తున్నాం. ఎవరు ఏ సమస్యలు ఉన్నా పరిష్కారం ఏంటి. గర్భం లేని బిడ్డలు గర్భంలో తెరవబడాలి. అయ్యా, ఈరోజు మరొకసారి మ్యారేజ్ డే వారికి భాగ్యము, విజయోత్సాహం దయచేయండి. బర్త్డే బిడ్డలకి గొప్ప భాగ్యం, విజయోత్సాహం వారికి దయచేయండి. అందరినీ బ్లెస్ చేస్తూ భారతదేశాన్ని క్షేమకరమైనటువంటి, సమాధానకరమైన నాయన మా ప్రజలందరినీ అటువంటి కృపలో కప్పమని అడుగుచున్నాం. ఏ శోధకుడు మా దేశం మీద, రాష్ట్రాల మీద శత్రు ఆలోచనలు పని చేయకుండా నీ కృప ఆవరించి ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ క్షేమంగా ఉంచండి. ఇతర దేశాలకు వెళ్ళని వీసా ట్రై చేస్తున్న బిడ్డలకు సాయం చేయండి. నాయన జాబ్ లేని వారికి జాబ్ ఇవ్వండి. బిజినెస్లో లాస్ అయిన వారిని లేవనెత్తండి. ఏడుస్తున్న వారిని లేవనెత్తండి. రోగాలతో ఉన్న వారిని స్వస్థపరచండి. మరణ పడక నుంచి లేవనెత్తండి. అందరికీ దిక్కులేని వారికి, కష్టంలో ఉన్న వారికి, పేదవారికి, నిరుపేదలకి నీ సహాయం దయచేసి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం విన్నారో అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టండి. మీ అందరూ దీవించబడాలని ఉదయం, సాయంత్రం ఇస్తున్నాం. అద్భుతమైనటువంటి వాగ్దానము. మార్నింగ్ లైవ్, ఈవినింగ్ లైవ్. 17, 18, 19 3 రోజులు కల్వరి, ప్రామిస్ ల్యాండ్, హైత్ నగర్ దగ్గర మీటింగ్స్. 3 దినాలు ఎస్తేరు చేసిందండి. ఉద్యోగం యూదులు చేశారు, ఉద్యోగం చూశారు. మనం కూడా అదే చూడబోతున్నాం. అంతేకాక ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం ఉజ్జీవ సభ ఉంటుంది. రండి, శనివారం పాల్గొని ఆదివారం అటెండ్ అయి ప్రే చేయించుకొని వెళ్ళొచ్చు. ఎంతమంది ప్రామిస్ ల్యాండ్కి వచ్చినా, బెల్లంపల్లికి వచ్చినా అకామిడేషన్ కానీ భోజనాలు ఫ్రీ. ఈరోజు దైవజనుడి బర్త్డే కోసం మీరందరూ ఒక్క నిమిషం నీ దాసుని దీవించి, నీ దాసుని కొరకు నూతన కృపతో నింపమని ప్రార్థన చేస్తారు. ఒక చిన్న ప్రేయర్ నాతో కలిసి చేయండి. ఒక చిన్న ప్రేయర్ మీరందరూ కలిసి మీ చెయ్యెత్తి ఆయనని బ్లెస్ చేయండి. తండ్రి, నీ దాసుడైన దాసుడు నీ పాస్టర్ ప్రవీణ్ గారి కొరకని ఒకసారి మీ చెయ్యి చాపి ప్రభు ఆయనని దీవించు, ఆత్మీకంగా బలపరచుగా, సంవత్సరాలు కాపాడారు. నూతన కృప, నూతన మనసు, నూతన ఆశీర్వాదం, నూతన బలం, నూతన జ్ఞానం, నూతన ప్రత్యక్ష, నూతన దర్శనం, నూతన అభిషేకం, నూతన సాధనంగా మీరు వాడుకొని ఆయనతో పాటు ఉన్న కుటుంబంని, మమ్ములని, టీంని, సంఘాన్ని క్షేమాభివృద్ధిలోకి నడిపించమని మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని ప్రే చేయబోతున్న వారిని దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను ఈ ప్రేయర్లో కూడా మీరు అందరూ ఏకీభవించారు. ఇదే ప్రార్థన ఒక 2 నిమిషాలు పొద్దున్న, సాయంత్రం చేయండి చాలు. మేము బలం కలిగి ప్రభు కొరకు ముందుకు సాగుతాం. కాబట్టి అరకు మీటింగ్స్ ఈ నెల 20, 21, 22 గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అరకు వ్యాలీ. కాబట్టి ప్రార్థించండి. అరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశుద్ధాత్మ కార్యం బలంగా జరిగి దైవ కార్యాన్ని దేవుడు కొనసాగించలాగిన మీ ప్రార్థనలో ఎత్తిపట్టండి. అరకు చుట్టుపక్కల వారు పాలు పొందండి. 27, 28, 29, 30 శ్రీకాకుళం సభలు, అద్భుతమైనటువంటి ఉజ్జీవ సభలు మిస్ చేయకండి. ప్రార్థించండి. శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్, శ్రీకాకుళం. ప్రార్థన చేస్తూ ప్రభు శక్తి ఆ ప్రాంతాన్ని దర్శించే విధంగా దైవజనులు, ఆత్మీయులు, ప్రియులు అందరూ సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. God bless you.